ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరియు స్నేహితులారా, ఈ శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. నిజం తెలుసుకుంటే నాట్యం చేస్తారు. ఎందుకంటే తులారాశి వారికి చెందిన వారు భగవంతుడి ఆట మొదలైనప్పుడు అంతా మారడం ప్రారంభిస్తుంది. ఏది అసాధ్యమని అనిపించిందో అది కూడా సాధ్యం కావడం మొదలవుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నేను మీకు చెప్తున్నాను, ఒక దేవి మీ చుట్టుప్రక్కల ఒక వస్తువు తీసుకోవడానికి మీ వెంట తిరుగుతుంది. నిజం వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఈ శక్తి మిమ్మల్ని ఏదో అడుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు చెప్తున్నాము, వీడియోని నిర్లక్ష్యం చేసే పొరపాటు అసలు చేయకండి. ఒకవేళ ఈ వస్తువును ఈ శక్తికి ఇవ్వకపోతే జీవితం మట్టిలో కలిసిపోవచ్చు. అవును స్నేహితులారా, మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. మా మాట మీకు చేదుగా అనిపించవచ్చు, కానీ ఇదైతే నిజం. ఒకవేళ మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో అలాంటి అద్భుతం జరుగుతుంది. ప్రజలకు మీరు ఉదాహరణ ఇవ్వడానికి అలసిపోరు. అవును స్నేహితులారా, ఇక్కడ దేవి మీ మంచి కోసమే ఇలా చేస్తుంది. వీడియో మొదలు పెట్టే ముందు దుర్గామాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై దుర్గామాత, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి స్నేహితులారా, దీని వల్ల దుర్గామాత యొక్క ప్రత్యక్ష ఆశీస్సులు మీకు అందుతాయి. నేను కూడా వారిని విన్నపం చేసుకుంటున్నాను. మీ భక్తి తప్పకుండా ఫలిస్తుంది. మీ జీవితంలో తప్పకుండా అద్భుతం జరుగుతుంది. దేని గురించి అయితే మీరు కలలు కంటున్నారో మీకు అంతా లభిస్తుంది. మీ కుటుంబానికి అంతా లభిస్తుంది. నేను మీకు చెప్తున్నాను, ఈ దేవి గత 3 నెలలుగా మీ వెనకాలే తిరుగుతుంది. మీకు ఆమె ఆనవాలు కూడా తేయడం లేదు. కానీ ఈ దేవి మీ వెనకాల ఎందుకు తిరుగుతుంది? నేను మీకు అంతా చెప్తున్నాను. మీకు తెలియకపోవచ్చు. స్నేహితులారా, మన జీవితంలో మనం ఎంత కష్టపడతామో, ఎంత పరిశ్రమ చేస్తామో, అలాంటి పరిశ్రమ లక్ష్యంలో ఒక వ్యక్తి కూడా చేయడు. స్నేహితులారా, మీ అదృష్టం అంత వేగంగా ఉంది. మీరు తులారాశిలో జన్మించారంటే మీ జీవితం అందరికంటే ముందుకు వెళ్లగలదని అర్థం చేసుకోండి. ఈ దేవి మీ వైపు ఆకర్షితురాలైంది. మరి స్నేహితులారా, ఇదంతా మీ కర్మ ఫలితమే. అవును, తులారాశి వారిపై శనిదేవుడు కూడా ఒక కన్నేసి ఉంచుతాడు. తద్వారా కర్మల ఫలితాన్ని ఆయన మీకిస్తాడు. మీరు అసలు నిజం వింటున్నారు. మీ జీవిత కాలంలో పగలు రాత్రి సంఘర్షణ చేశారు. ఎప్పుడు మంచి పనులు చేశారు. తులారాశి వారు ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు. ఎవరికి అన్యాయం చేయలేదు. ఎవరికి తప్పు చేయరు. అలా ఆలోచించరు కూడా. ఒకవేళ మీకు తెలిసిపోతే తప్పుడు పని చేస్తున్నాడని వెంటనే వారితో సంబంధం తెంచుకోవడానికి సిద్ధపడతారు. అంటే మీ కర్మను మీరు పాడు చేసుకోరు. అందరి పట్ల మంచి భావన కలిగి ఉంటారు. భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచుతారు. స్నేహితులారా, ఈ కలియుగంలో ఎవరైతే ఇలాంటి కర్మ చేశారో, మంచి పనులు చేశారో, వారి జీవితంలో సాక్షాత్తు భగవంతుడి సానుకూల శక్తి కనిపిస్తుంది. మీ చుట్టూ ఒక దేవి ఉందనే విషయం మీకు ఇప్పటి వరకు పూర్తిగా జ్ఞానమే లేదు. ఇప్పుడు మీ మతి పోతుంది. ఎందుకంటే ఆ దేవి మీ చుట్టూ తిరుగుతుంది. మిమ్మల్ని వదలడం లేదు. ఆమెకి ఏదో కావాలి. అది ఇచ్చేస్తేనే మీ జీవితం సఫలమవుతుంది. ఇప్పుడు మీకు తెలియబోతుంది అసలు మీ జీవితంలో కష్టాలన్నీ వరుసగా ఎలా వస్తున్నాయో, మళ్ళీ అకస్మాత్తుగా మెల్లమెల్లగా కష్టాలకు పరిష్కారం ఎలా దొరుకుతుందో, అసలు ఇలా ఎలా జరిగింది. స్నేహితులారా, వీటన్నిటి వెనుక ఒక శక్తి హస్తం ఉంది. ఈ శక్తి మీ మేలు కోసమే మీ దగ్గర ఒక వస్తువు అడుగుతుంది. ఒకవేళ మీరు ఇచ్చేస్తే ఇప్పటికీ తులారాశి వారి జీవితంలో సమస్యలు నడుస్తుంటే ఆ దేవి ఆ సమస్యలను నిశ్చయంగా అంతం చేస్తుంది. అవును స్నేహితులారా, ఆ శక్తి మరెవరో కాదు, మీ ఇంట్లో నివసించే మీ కులదైవం. అవును, కులదేవి మీ ఇంట్లో నివసిస్తూ మీ ఇంటిని రక్షిస్తుంది. కానీ కులదేవి ఇంట్లో ఉన్నప్పుడు శత్రువుల ప్రతికూల శక్తిని మీ దరి చేరనివ్వదు. అవును, మీరు ఇంట్లో ఏ పని చేసినా ఆమె మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈమె మీ కులదేవి మీ వంశాన్ని రక్షిస్తుంది. మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇంటి 4 పక్కల తన రక్షావలయాన్ని వేసి కూర్చుంది. శత్రువు ఎంతటి తాంత్రిక మంత్రిక విద్యలు చేసినా కులదేవి మీపై ప్రసన్నంగా ఉన్నంత కాలం మిమ్మల్ని ఏమీ చేయలేరు. కానీ మీ ఇంట్లో అతను ఏమి చేయలేడు. ఎప్పుడైతే మీరు మీ ఇంటి నుండి బయటకు వస్తారో అప్పుడే శత్రువుల చెడు ప్రయోగాలు మీపై పనిచేస్తాయి. అందుకే ఈ దేవి మీ నుండి ఒక వస్తువు అడుగుతుంది. ఆ వస్తువు మరేమిటో కాదు స్నేహితులారా, మీ జీవితంలోని దుఃఖం, నొప్పి, సంక్షోభం మరియు సమస్యలు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ దేవి మీ జీవితం నుండి మీ బాధలను అడుగుతుంది. వాటి నుండి మీకు పూర్తిగా విముక్తి ప్రసాదించాలని అనుకుంటుంది. మీకున్న సమస్యలన్నీ ఆమె అడుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? మీరు జీవితంలో ఏ పనులు చేస్తే మీకు సంతోషం కలుగుతుందో అవి చేసినప్పుడు. అవును, ఎప్పుడైతే మనిషికి సంతోషం కలుగుతుందో అప్పుడు బాధలు వాటంతట అవే తొలగిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ దేవి ఇచ్చే సంకేతాల మీద నడవాలి. స్నేహితులారా, ఈ దేవి సంకేతం ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఈ 2 వస్తువులను మీతో ఉంచుకొని వెళ్ళండి. తద్వారా ఎటువంటి ప్రతికూల శక్తి మీతో రాదు. శత్రువు చేసే చెడు ప్రయోగాలు లేదా మీపై ఏదైనా దోషం కలిగిస్తున్నా దాని ప్రభావం మీ మీద పడదు. మీరు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు. ఈ దేవి మీకు రక్షణ ఇస్తుంది.
ఎవరు మీకు నష్టం కలిగించలేరు. మీ జీవితంలో బాధలు రావు. దేవి వాటంతట అవే తీసుకుంటుంది. మీకు ఈ కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది. కానీ స్నేహితులారా, ఇదంతా అప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తారో ఆ రెండు వస్తువుల గురించి దేవి సంకేతం ఇస్తుంది. అవి ఏవి జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే కులదేవి పేరుతో లైక్ చేయండి. ఒకసారి జై కులదేవి అని రాయండి. తద్వారా దేవీమాత కృప మీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది. మీ జీవితంలో దీని ప్రభావం చూడండి. మీరు మా కుటుంబ సభ్యులైపోతారు. మీ కష్టాలు తగ్గి సంతోషాలు పెరుగుతాయి. ప్రపంచం మీ పాదాల దగ్గర వంగుతుంది. అంత వంగి మీకు సెల్యూట్ చేస్తుంది. స్నేహితులారా, ఈ రెండు వస్తువులు ఎందుకు అంత ప్రత్యేకం? అందరు మీకు అభిమానులు అవుతారు. మీ మాట వింటారు. మీకు కోట్లాది ధన సంపద లభిస్తుంది. అంటే మీరు కోటీశ్వర్లు కావచ్చు. మీరు కోటీశ్వర్లు అయ్యే దారిలో నడుస్తారు. కేవలం ఒక చిన్న ఖచ్చితమైన పని చెయ్యాలి. మీరు తులారాశి వారైతే ఈ రెండు వస్తువుల వల్ల ప్రపంచం మీ వెనక తిరుగుతుంది. విజయం మీ వెనక వస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గర ఉంచాడు అంటారు కదా, అది సామాన్యమైన మాట కావచ్చు. కానీ అది జరిగితే మీరు పేదవాడి నుండి రాజు అయ్యే మార్గంలో ఉన్నట్లే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇప్పుడు మీతో అదే జరుగుతుంది. ప్రపంచమంతా మీ చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ రెండు చిన్న వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి. ఈ రెండు చిన్న వస్తువులు మీ జీవితంలో పూర్తిగా పరివర్తన తీసుకువస్తాయి. మీరు చూస్తారు, మీ జీవితంలో ఇప్పుడు సమస్యలు రావు. ఇంతకు ముందు వచ్చేవి, కానీ ఇలా చేసిన తర్వాత మీ జీవితంలో సమస్యలు పూర్తిగా ముగిసిపోతాయి. ఒకవేళ మీరు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే, మీ జీవితం పట్ల విసిగిపోయి ఉంటే, మీకు విజయం లభించకపోయినా ప్రయత్నం చేస్తుంటే, మీరు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది మీ కోసమే, తులారాశి వారి కోసమే. ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు చూసేయండి. మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ఇది మీకోసం అంత పవర్ఫుల్ వీడియో. ఎటువంటి ఇబ్బంది మళ్ళీ మీకు ఎదురవ్వదు. మీ జీవితం ధనధాన్యాలతో నిండిపోతుంది. జీవితపు పాచిక తిరగబడుతుంది. అవును, ఇంత పెద్ద మరియు భయంకరమైన అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. అందుకే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి. ఈ రోజు జ్యోతిష కార్యక్రమం చాలా కష్టపడి తులారాశి పూర్తి ఖగోళ సంఘటనలు, గ్రహ దశలు, గ్రహాల స్థితి బట్టి తయారు చేశాను. ఇలాంటి జ్యోతిష కార్యక్రమం ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఒకవేళ మీరు జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా చూస్తే మీ జీవితంలో మార్పు రావడం నిశ్చయం. సమస్యల నుండి విముక్తి లభించడం నిశ్చయం. ఎందుకంటే ఈ దేవి మీపై పూర్తిగా కరుణగా ఉంది. మేము చెప్పేది మీరు చేయాలి. స్నేహితులారా, ఈ భవిష్యవాణి తేలికగా తీసుకుని పొరపాటు చేయకండి. ఈ భవిష్యవాణి గ్రహ గోచారం ఆధారంగా 100% ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఒంటరిగా చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేము మీకు చెప్తున్నాము. ఇప్పుడు మీ ప్రభావం ప్రపంచమంతా చూస్తుంది. ఒకవేళ మీరు తులారాశి జాతకులైతే మీతో అలాంటి అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద శుభవార్తలు లభిస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద విజయాలు ఇప్పుడు మీ వెనకాలే వస్తాయి. చూస్తారు మీరు ఎంత చేస్తారు. అనగా మీరు 10 చేస్తే మీకు 20 లభిస్తుంది. ఇంతకు ముందు మీరు 100 చేసేవారు, మీకు 5 లభించేది. కానీ ఇప్పుడు అలాంటి స్థితి ఉండదు. ఈ విషయం పట్ల గ్యారంటీ ఉంది. ఈ ఒక దేవి మీపై ప్రసన్నమయ్యింది. ఈ దేవి ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనుకుంటుంది. కానీ స్నేహితులారా, మీరు ఈ తప్పు చేయకూడదు. మీరు ఆమెను ప్రసన్నంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. అప్పుడే కదా మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. మీకు చెప్తున్నాను, మీ జీవితంలో చాలా పెద్ద గందరగోళం జరుగుతుంది. ఎందుకంటే మీ చేతుల మీదుగా తెలిసి తెలియక ఒక పెద్ద పాపం జరిగింది. అవును, తెలిసి తెలియక మీ వల్ల ఒక పెద్ద తప్పు జరిగింది. మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఏవైతే దుఃఖం, కష్టాలు నడుస్తున్నాయో, ఏ సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటున్నారు, ఏ కష్టాలైతే మీరు అనుభవిస్తున్నారో, మీ సమస్యలన్నిటికీ ఒకటే కారణం. మీ వల్ల తెలిసి తెలియక ఒక పాపం జరిగింది. అందుకే స్నేహితులారా, మీరు చాలా పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి జాతకులు కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ స్నేహితులారా, ఇప్పుడు మీరు ఎక్కువ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను మీకు ఈ జ్యోతిష కార్యక్రమంలో ఇవ్వబోతున్నాను. ఈ జ్యోతిష కార్యక్రమం చాలా చాలా ముఖ్యమైనది. నేను చూస్తున్నాను, చాలా సార్లు మీ మీద ఈ పేరు గల వ్యక్తి ప్రాణాపాయ దాడి చేశాడు. అయితే మిమ్మల్ని జీవితం నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మీకు ఏమీ కాలేదు. ఎందుకంటే ఈ దేవి ఎప్పుడు మీతో ఉండేది. ఈ దేవి ఎప్పుడు మీ చుట్టూ ఉండేది. అందుకే మీ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు ప్రసన్నంగా ఉండాలి. ప్రయత్నం అయితే అతను చాలా చేశాడు. మీ శత్రువు మిమ్మల్ని చాలా సార్లు అంతం చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ ప్రతిసారి అతనికి పూర్తి విజయం లభించలేదు. అంటే దేవీమాత అతనికి శిక్ష విధించింది. మరి దేవి కృప వల్ల మీకు ఒక చిన్న గీత కూడా పడలేదు. ఈ దేవి మిమ్మల్ని చాలా సార్లు మృత్యుముఖం నుండి కాపాడింది. అందుకే స్నేహితులారా, మీరందరూ సురక్షితంగా ఉన్నారు, మరి సురక్షితంగా ఉంటారు. దేవీమాతను ప్రసన్నంగా ఉంచుకోవాలి. మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో కేవలం మరియు కేవలం ఈ దేవి కృప వల్ల కొద్దిగా సంతోషం
సంతోషాలు మిగిలి ఉన్నాయి. అందుకే ఈ దేవిని ఎప్పుడు నొప్పించకండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సంతోషాలు కూడా పోతాయి. ఈ జ్యోతిష కార్యక్రమంలో ముందుకు వెళ్దాం, కానీ అంతకంటే ముందుగా నేను మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై కులదేవి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము మీ భక్తులం, మమ్మల్ని మా జీవితంలో పూర్తిగా సఫలం చేయండి అని చెప్పండి. ఆమె తప్పకుండా మిమ్మల్ని సఫలం చేస్తుంది. మీ మీద ఆమె ఆశీస్సులు ఉంటాయి. మీ జోలె డబ్బులతో నిండిపోతుంది. మీ ఇంట్లో వేల కోట్ల సంతోషాలు వస్తాయి. అలాంటి కృప మహాదేవుడు కూడా చేస్తారు, దేవి మాత కూడా చేస్తారు. కాబట్టి ఒకసారి మహాదేవుడికి జయకారం కొట్టండి, చెప్పండి హరహర మహాదేవ్ అని. మీకు చెప్తున్నాను, చాలా ఏళ్ల తర్వాత ఈ దేవి ప్రవేశించబోతుంది స్నేహితులారా, ప్రవేశిస్తుంది. మీకు చెప్తున్నాను, ఈ దేవి మీ ఇంటి సంతోషాలను తిరిగి తెస్తుంది. అవును, మీరు అసలు నిజం వింటున్నారు. ఏ సంతోషాలైతే మీ నుండి దూరం అయ్యాయో ఆ సంతోషాలు ఇప్పుడు మీకు తిరిగి లభించబోతున్నాయి. ఇప్పుడు మీకు మునపటి లాంటి సంతోషం లభించదు. నేను చూస్తున్నాను, మీరు గత 5 ఏళ్లుగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ స్నేహితులారా, ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కలియుగపు అతిపెద్ద శుభవార్త లభించబోతుంది. ఒకేసారి మీకు 5 పెద్ద పెద్ద మరియు భయంకరమైన శుభవార్తలు అందుతాయి. ఈ శుభవార్తలు వింటే మీ మతి ఎగిరిపోతుంది. ఎలాంటి శుభవార్తలు మీకు లభించబోతున్నాయి. ఇప్పుడు మీ ఏళ్ల తపస్సుకు ఫలం లభించబోతుంది. అవును, మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరగబోతుందంటే మీకు చెప్తున్నాను, రాజతిలకం ఇప్పుడు మీ నుదుటిపై పడబోతుంది. అలాంటి శుభవార్త మీ జీవితంలో తలుపు తడుతుంది. ప్రజలు దీని గురించి చర్చించుకుంటారు. మీ గురించి చర్చ జరుగుతుంది. సమాజంలో 4 పక్కల మీ పేరు మారుమ్రోగుతుంది. మీరు ఎటు వెళ్తే అటు ప్రజలు మీ గురించి చర్చించుకుంటారు. మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు. ఇప్పుడు చాలా మంది ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇప్పుడు అసలు నిజం వింటున్నారు. ఏ ప్రజలైతే మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, మిమ్మల్ని ఇష్టపడలేదు, అదే ప్రజలు ఇప్పుడు మీ పాదాల కింద ఉంటారు. అలాంటి అద్భుతం ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంది. మీ అదృష్టం మీకు అలాంటి అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని చేచాచుకోకండి, లేకపోతే జీవితాంతం ఏడుస్తారు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాటి మాటికి రాదు. మేము చెప్తున్నాము, ఈ శుభవార్త వింటే కుంటివారు కూడా నాట్యం చేస్తారు. నేను మీకు చెప్పాను కదా, మీ అదృష్టంలో సుఖం రాసి ఉందని. మీరు తులారాశి జాతకులు, మీరు సుఖం అనుభవించడానికి పుట్టారు. ఇప్పుడు మీరు మీ కళ్ళతో చూస్తారు. మీకు జీవితంలో ఆ సుఖాలన్నీ లభిస్తాయి. ఏవైతే స్వర్గపు సుఖాలు ఉంటాయో ఇప్పుడు సంతోషాల తపస్సులు పెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కాదు, చాలా శుభవార్తలు మీకు లభించబోతున్నాయి. తులారాశి వారి జీవితంలో ఇది తప్పకుండా జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి, పూర్తిగా చూడాలి. ఎవరు దీనిని తప్పు అని నిరూపించలేరు. ఇప్పుడు మీతో ఎవరు గెలవలేరు. గెలుపు మీదే అవుతుంది. మీరు గెలుపు మాల ధరిస్తారు. దీన్ని గుర్తుంచుకోండి. గత 5 ఏళ్లుగా మీరు ఇబ్బందులో ఉన్నారు. మీ దుఃఖం మరియు కష్టాలు అనుభవించారు. వేల రెట్లు ఎక్కువగా కష్టాలు పడ్డారు. కానీ ఇప్పుడు అసలైన సుఖాలను మీరు ఆస్వాదిస్తారు. మీ కర్మలన్నిటి ఫలం ఇప్పుడు మీకు లభించబోతుంది. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. స్నేహితులారా, ఇది కేవలం సామెత కాదు, ఇది నిజం. ఆయన పరీక్ష కూడా తీసుకుంటాడు. అప్పుడప్పుడు ఆ పరీక్షలో ఒకవేళ మన ధైర్యం కోల్పోకుండా ఓపికతో పనిచేస్తే భగవంతుడు మన మేలు చేయడానికి ఆలస్యం చేయడు. ఆయన ఇస్తే కప్పు పగలగొట్టుకొని వచ్చేలా ఇస్తారు మరియు అతనిని కోటీశ్వర్లను చేస్తారు. ఎవరైతే ఆయన పరీక్షలో నెగ్గుతారో మరియు అదే తులారాశి వారితో జరుగుతుంది. ఇప్పుడు మీతో అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఓపిక ఫలం లభిస్తుంది. మరి మీ శత్రువుల మీరు ముందుకు వెళ్లే దారిలో అడ్డంకులు వేస్తున్నారు. ద్రోహుల పేర్లు ఇప్పుడు నేను మీ ముందు తెస్తాను. వారి పేర్లు బయటకు వచ్చాయి. అవును స్నేహితులారా, మీరు అసలు నిజం వింటున్నారు. మీ జీవితంలో 3 పెద్ద పెద్ద గంధార్లు ఉన్నారు. వారు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారు. మరి స్నేహితులారా, ఈ 3 వ్యక్తులు ఎలా నటిస్తారంటే మీకోసం ప్రాణాలు ఇస్తున్నట్లుగా నటిస్తారు. కానీ అసలు విషయం వేరేలా ఉంది. నిజానికి ఈ 3 మీ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు, ఇవ్వాలనుకోవట్లేదు. మిమ్మల్ని ముందుకు వెళ్లకూడదని అనుకుంటున్నారు. మీ సక్సెస్ ని ముగించాలనుకుంటున్నారు. ఈ 3 మిమ్మల్ని పూర్తిగా జీవితం నుండి తొలగించాలనుకుంటున్నారు. మీ ప్రాపర్టీ మీద కూడా కబ్జా చేయాలనుకుంటున్నారు మరియు మిమ్మల్ని జీవితంలో సఫలం అవ్వనివ్వకూడదు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టాలని, నరకానికి పంపాలని అనుకుంటారు. మీ ఆస్తి, రూపాయి, పైసా అంతా కూడా కాజేయాలని అనుకుంటున్నారు. మీకు చెప్తున్నాము, ఈ 3 వ్యక్తుల పేర్లు వింటే మీకు భయంకరమైన షాక్ తగులుతుంది. పేర్లు వింటే మీ మతి ఎగిరిపోతుంది. అందుకే స్నేహితులారా, ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఒంటరిగా చూడండి. నేను మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఈ 3 పేర్లు వింటారో మీ పాదాల కింద భూమి కదులుతుంది. మీకు చెప్తున్నాను, ఈ 3 వ్యక్తులు కలిసి మిమ్మల్ని మరియు మీ పూర్తి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఈ 3 వ్యక్తుల వల్ల మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏ రోజు అయితే మీరు ఈ 3తో సంబంధం తెంచుకుంటారో ఆ రోజు నుండి మీరు చూస్తారు 4 రెట్ల వేగంతో మీ జీవితంలో ప్రగతి రావడం మొదలవుతుంది. ఈ విషయం పట్ల నేను మీకు పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను. మీకు చెప్తున్నాను, గత 10 ఏళ్లుగా ఏదైతే జరుగుతుందో అది ఇప్పుడు జరుగుతుంది. మీ శత్రువు మీకంటే బాగా తయారై ఉన్నాడు. మీ పూర్తి కుటుంబాన్ని నాశనం చేయడానికి అతను
సిద్ధంగా ఉన్నాడు. కుటుంబాన్ని సురక్షితంగా చూడాలనుకుంటే, మీ కుటుంబంలో ఎటువంటి అపశృతి జరగకూడదు అనుకుంటే, గొడవలు జరగకూడదు అనుకుంటే మీరు మైదానంలోకి దిగాలి. లేకపోతే మీతో పాటు మీ కుటుంబం మీద కూడా పూర్తిగా ఆపద వస్తుంది. మీకు చెప్తున్నాను, రాబోయే 24 గంటల లోపు ఈ వ్యక్తి మీ మీద ఏదో ఒకటి చేయబోతున్నారు. దీని వల్ల మీ కుటుంబం పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. చాలా పెద్ద బాణం వేయబోతున్నాడు. అందుకే స్నేహితులారా, ఈ శత్రువు నుండి జాగ్రత్తగా ఉండడం కష్టమేమి కాదు. నేను చెప్పేది చేయండి. మీరు అలర్ట్ గా ఉండండి, లేకపోతే మీ జీవితం మారిపోతుంది. అసలు మీ దాగి ఉన్న ఆ శత్రువులు ఎవరు? మీ ప్రాణాల వెనుక పడ్డ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? స్నేహితులారా, శత్రువు నుండి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే రాబోయే 24 గంటల లోపు మీ జీవితం నాశనం చేసి పడేస్తారు. మీ జీవితంలో నరకప్రాయమైన కష్టాలు వస్తాయి మరియు చాలా ఎక్కువ సమస్యలు వస్తాయి. దీని వల్ల మీరు మీ జీవితాన్ని సరిగ్గా గడపలేరు. ఏళ్ల నుండి ఈ ముగ్గురు కలిసి మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి మీ మీద ప్రాణాపాయ దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ నేను చెప్పాను కదా, దేవీమాత కులదేవి మీ వెన్నంటే ఉంటుంది. ఆమె మిమ్మల్ని వదల్లేదు మరియు ఆమె వల్లే మీ కష్టం నుండి మిమ్మల్ని కాపాడింది. అందుకే వారు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. కానీ అప్పుడప్పుడు ఒకరి ప్రయత్నం సఫలం కూడా అవ్వవచ్చు. అందుకే ఇప్పుడు మీరు వీరి నుండి జాగ్రత్తగా ఉండాలి. ఈ ముగ్గురు వ్యక్తులను మీ జీవితం నుండి తీసివేయాలి. ఈ ముగ్గురు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, మీ ఉప్పు తింటారు, మిమ్మల్ని కిందకి పడేయాలని చూస్తారు. ఎందుకంటే మీ ధన సంపదని వీరే కాజేయాలని అనుకుంటున్నారు. మీ కుటుంబాన్ని నాశనం చేయాలని, మీ బంధుత్వాలు తెంపేయాలని చూస్తున్నారు. ఎంత త్వరగా మీరు ఈ ముగ్గురు విషయాల అలర్ట్ అయితే అంత మంచిది. మరియు స్నేహితులారా, మీకు చెప్తున్నాను, ఎవరికి కూడా ఇలాంటి శత్రువులు ఉండకూడదు. ఎవరితోని ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఎవరు కన్నీరు కార్చకూడదు మరియు ఇలాంటి శత్రువు ఎవరికి రాకూడదు అని. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇలాంటి శత్రువు నుండి దూరంగా ఉండడమే శ్రేయస్కరం. మీరు కూడా భగవంతుడి సహాయంతో ఈ శత్రువు నుండి తప్పించుకుంటారు. దేవీమాత సహాయంతో తప్పించుకుంటారు. ఈ ముగ్గురు శత్రువులు కలిసి ఎంత పెద్ద ద్రోహం చేయబోతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక ఏడాది 2 ఏళ్లు కాదు, పూర్తిగా 10 ఏళ్ల నుండి మీ వెనకాల పడ్డారు. మిమ్మల్ని నాశనం చేయడానికి పగలు రాత్రి ప్లాన్ చేస్తున్నారు. పగలు రాత్రి మిమ్మల్ని నాశనం చేయాలని ఆలోచిస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు మరియు ఎందుకు మీ వెనక పడ్డారు, దీని గురించి పూర్తి సమాచారం వివరంగా మీకు చెప్తున్నాము. అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఉండండి, ఏమాత్రం మిస్ చేయకండి. స్నేహితులారా, ఈ దాగి ఉన్న శత్రువు పేరు టీ అక్షరం నుండి వస్తుంది. ఈ టీ అక్షరం అనగా ఠ లేదా త నుండి మీ దాగి ఉన్న శత్రువు పేరు ఉంది. ఇతని మీ అతిపెద్ద శత్రువు మరియు ఇతనితోనే మిగిలిన ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే మిమ్మల్ని సర్వనాశనం చేయాలని అనుకుంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా వీరి నుండి దూరం అవ్వండి. వీరితో బంధం తెంచుకోండి, లేకపోతే మీ జీవితం నరకమైపోతుంది. మీ పూర్తి జీవితం నాశనం కావచ్చు. కాబట్టి ఇప్పుడే ఈ బంధం తెంచుకోండి. మరియు ఒక రహస్య మాట ఏమిటంటే, కులదేవి ఎవరైతే మీ శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తున్నారో ఆమెను మీరు పూజించాలి. ఆమెకు మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆ దేవి మీ చుట్టుప్రక్కల ఉండి మీ నుండి ఏదో అడుగుతుంది. లేకపోతే మీ జీవితంలో పెద్ద తుఫాన్ వస్తుంది, మీరు తట్టుకోలేరు. ఈ శత్రువుల నుండి త్వరగా తప్పించుకోలేరు. మీ జీవితంలో చాలా గందరగోళాలు వచ్చాయి. మీరు ఏం చేయాలంటే, మీ కులదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి సాయంత్రం, ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే మీరే చేయవచ్చు, లేకపోతే మీ ఇంటి ఆడవారు ఇంటి లక్ష్మి చేయవచ్చు. మీరు ప్రతి సాయంత్రం ఒక శుద్ధ నెయ్యి దీపం కులదేవి మాత పేరు మీద వెలిగించాలి. మరి కొంచెం తినే సామాను అనగా ప్రసాదం ఇంట్లో ఏది వండితే అది, ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు, ఆమెకు సమర్పించాలి. ఆమె మన కులానికి దేవి కాబట్టి మనం ఏది తింటే అది ఆమెకు పెట్టాలి. మీరు సాయంత్రం ఇది తప్పకుండా చేయండి. ఒక నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో ఏ వంట చేస్తే అది కులదేవి మాతకు సమర్పించి అప్పుడు మీరందరూ భుజించండి. మరి ఎప్పుడైతే కొత్త పని మీద బయటికి వెళ్లేట కులదేవి ఆశీస్సులు తీసుకోండి. అంటే ఆమెకు మొక్కి వెళ్ళండి. ఆమె మిమ్మల్ని ఎప్పుడు వదలదు, మీకు తప్పకుండా విజయం చేకూరుస్తుంది. ఎటువంటి దుఃఖం ఆమె మీ జీవితంలోకి రానివ్వదు. మరియు శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరు. కానీ ఒకవేళ నేను చెప్పిన పేరు గల వ్యక్తి గురించి మీరు తెలిస్తే అతని నుండి పూర్తిగా దూరం అవ్వండి. మీ జీవితంలో సమస్యలు అవే తగ్గిపోతాయి. మీరు అతనిని ఏమీ అననక్కర్లేదు. మీ రహస్యాలు చెప్పకండి మరియు మీ జీవితం నుండి అతని తీసేయండి. హాయ్ హలో అని చెప్తూ ఉండండి, కానీ ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ సమయం గడపవద్దు. అతనికి దూరంగా ఉండండి. అప్పుడు మీరు చూస్తారు మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. మరియు కులదేవి మాత కోసం నేను చెప్పిన నెయ్యి దీపం వెలిగించి నైవేద్యం పెడితే ఆమె ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, తోడు మీకు ఉంటుంది. ఎప్పుడు ఆమె మీకు తోడుగా ఉంది మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. మీ మీద ఎటువంటి ఆపద రానివ్వదు. మీ కుటుంబం వైపు ఎవరు కన్నెత్తి చూడలేరు. మరి స్నేహితులారా, మీ జీవితం నుండి కష్టాలను తొలగించి శత్రువుల నుండి రక్షణ పొందడానికి అమ్మవారు అనగా కులదేవి 2 వస్తువుల గురించి సంకేతం ఇచ్చారు. ఆ పరిహారాలు ఏమిటంటే, మీ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎటువంటి ప్రతికూల శక్తులు మీపై
మీపై ప్రభావం చూపకుండా ఉండడానికి మీ పర్సులో లేదా మీ దగ్గర ఈ 2 వస్తువులను మీ దగ్గర ఉంచుకోవాలి. మొదటి వస్తువు ఒక చిన్న లవంగం జంట, 2 లవంగాలు. ఇవి శత్రువుల చెడు ప్రయోగాలు మరియు నెగటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. మరియు రెండవ వస్తువు ఒక చిన్న పసుపు కొమ్ము లేదా పసుపుతో తడిపిన అక్షింతలు. ఇవి కులదేవి యొక్క ఆశీర్వాదానికి మరియు ధన ప్రాప్తికి సంకేతం. ఈ 2 వస్తువులను ఒక చిన్న ఎర్రటి గుడ్డలో కట్టి మీ పర్సులో ఉంచుకుంటే విజయం మీ వెంటే వస్తుందని మరియు ప్రపంచం మీ చుట్టూ తిరుగుతుంది. మరియు స్నేహితులారా, అమ్మవారు మీ నుండి మీ బాధలను తీసుకోవాలని కోరుకుంటున్నారు. అందుకోసం మీరు ప్రతిరోజు ఈ పరిహారాన్ని పాటించండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటి పూజా గదిలో శుద్ధమైన ఆవు నెయ్యితో కులదేవి పేరు మీద ఒక దీపం వెలిగించండి. మీ ఇంట్లో ప్రతిరోజు వండుకునే ఆహారంలో మొదటి భాగాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే కుటుంబ సభ్యులందరూ తినాలి. మరియు తల్లి, నా కష్టాలను బాధలను నువ్వే తీసుకో, మమ్మల్ని రక్షించు అని వేడుకోండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఈ టీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారితో గొడవ పడకండి, కానీ మీ మనసులోని రహస్యాలను, ఆర్థిక విషయాలను వారితో పంచుకోవడం పూర్తిగా ఆపేయండి. వారితో సంబంధాలను క్రమంగా తగ్గించుకోండి. ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో ఎటువంటి సందేహం లేకుండా పూర్తి నమ్మకంతో చేయాలి. అప్పుడే అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.